సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో లలితా సహస్రనామాల్లో 392వ నామము, 393, 394 ఈ నామాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నామము శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభారూప అని మనం చదువుతూ ఉంటాం. ఏమిటి శ్రీకంఠార్ధ శరీరిణి అంటే అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అర్ధ శరీరం అమ్మవారు ఆ యొక్క ఆ పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం, లోకాలను ఉద్ధరించడం కోసం తను హలాహలాన్ని తీసుకొని కంఠము దగ్గర ధరించున్నాడు. ఆయన అక్కడ పెట్టుకున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ లోపలన్నీ లోకాలే కదా, అందుకని అలా ధరించినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడిలో సగభాగంగా నిలబడింది అమ్మవారు. అర్ధ శరీరం శ్రీకంఠ అర్ధ శరీరిణి, శ్రీకంఠ అర్ధ శరీరిణి. శ్రీ అంటే లోక కళ్యాణార్థమై విషభక్షణం చేయడం వలన కలిగిన నల్లటి కాంతితోడు కంఠము కలిగిన శివుని యొక్క అర్ధ శరీరముగా ఆ యొక్క అమ్మవారు మారింది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి కలిగేటువంటి గొప్ప ఫలితం ఏమిటి? లలితా సహస్రనామాల్లో మీరు ఏ నామాన్ని చేసినా కూడా అది ఖచ్చితంగా మీకు మీ పూర్వజన్మ కర్మను దగ్ధం చేసి మీకు యోగాన్ని ఇస్తుంది. ఎలాంటి యోగాన్ని ఇస్తుంది ఈ నామము అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా లైఫ్లో భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి యోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదీ కాకుండా ఎంత పెద్ద విపత్తు మీ వెంటబడుతున్నా ఆ పరమేశ్వరుడు ఎలా అయితే హాలాహలాన్ని తీసుకొని ఆయన కంఠంలో దాచుకున్నాడో అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవి ముఖ్యంగా జరుగుతాయి. అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగ జ్యోతిష్ శాస్త్రంలో? అసలు భార్యాభర్తల మధ్య ఎడబాటు కానివ్వండి, పెద్ద పెద్ద విపత్తులు ఎందుకు వస్తాయంటే కొన్ని పాపగ్రహ దశలు వస్తాయి, అంతర్దశలు వస్తూ ఉంటాయి కదా, గోచారం వస్తూ ఉంటుంది. ఎందుకు? మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్లనే వస్తూ ఉంటుంది. అంతా కూడా గుర్తుపెట్టుకోండి. కర్మ లేనిదే మనిషి జీవనం అంటే జన్మించడం అనేటువంటిది ఉండదు, జన్మ అనేటువంటిది ఉండదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి, ఈ నామం చేసుకోండి. అదేవిధంగా ప్రభావతి అనేటువంటి నామం ప్రకాశవంతమైనటువంటి సత్య శివసుందరమైన ప్రకాశము, అట్టి సచ్చిదానంద స్వరూపాన్ని ప్రభావతి అని అంటారనమాట. ప్రభావతి. అయితే ఇక్కడ ఇది ఎవరైతే ఈ నామాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి తెలియకుండానంటే, ఉదాహరణకి కొంతమంది చూడండి ఒక రకమైన డల్నెస్గా ఉంటూ ఉంటుంది. వారు గనక ఈ యొక్క నామాన్ని రెగ్యులర్గా ఓం ప్రభావతీ దేవి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీలో ఉండేటువంటి ఆ జడత్వం అనేటువంటిది పోతుంది. సర్వసాధారణంగా ఇంట్లో కూడా పడమర భాగం ఎక్కువగా పెరిగితే కూడా డల్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాస్తుపరంగా కూడా ప్రభారూప, ప్రకృష్టమైనటువంటి కాంతి అయిన పరాశక్తి అని అర్థం. ప్రకృష్టమైనటువంటి ప్రభావం అంటే ఒక వెలుగుతున్నటువంటి ఒక కాంతి ఎలా అయితే ఉంటుందో అట్లాంటి రూపం అటు అమ్మవారిది. ఇది కూడా పర్టికులర్గా ఈ ప్రభారూప అనేటువంటి నామం కూడా మీరు మీ జీవితంలో సొంతంగా ఏదైతే నేను పలానాది సాధించాలి, నా సొంతంగా నా కాళ్ళ మీద నిలబడాలి, నేను సొంతంగా నాకంటూ ఒక గుర్తింపు రావాలనుకునేటప్పుడు కూడా అమ్మవారి నామాల్లో గొప్ప నామం ఇది కూడా చేసుకున్నట్లయితే సహజంగా సిద్ధమైనటువంటిది అమ్మవారు. ప్రసిద్ధ అంటే సహజ సిద్ధమైనటువంటిది, ప్రత్యేకమైన సిద్ధమైనటువంటిది అంటే సిద్ధమైనటువంటి వాటి దానికి ప్రసిద్ధంగా ఉన్నటువంటిది అమ్మవారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు అంటే
నువ్వు ఎవరినైతే కొలుస్తున్నావో భక్తి శ్రద్ధలతో తను ఎవరు అనేటువంటిది నీకు క్లారిటీ ఉండాలి. మనం చూడండి, ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు టీచర్ మాస్టర్ గారు. ఏమంటారు, నువ్వు ఫస్ట్ అసలు అదేంటో పూర్తిగా నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటారు. భక్తిలో కూడా మనం పూజించేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడమే లలితా సహస్రనామాలు. ఎవరైతే ఏ నామాన్నైనా 40 నిమిషాలు తగ్గకుండా చేసినట్లయితే 100% వాళ్ళ జీవితం మారుతుంది. మారుతున్న వాళ్ళ సంఖ్య నేను ఎంతోమంది, వేల మంది, లక్షల మంది చూస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.